హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు థర్డ్ చాప్టర్లోని ఎగ్జాంపుల్ 8 చూడండి. క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ 8 ఏముంది? ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజ్ టు సేవ్ 2000 rupees పర్ మంత్, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్. అంటే అర్థం ఏమంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇన్కమ్ వచ్చేసి 9:7 అంట. అదేవిధంగా వాళ్ళ ఎక్స్పెండిచర్ వచ్చేసి 4:3 అంట. వాళ్ళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మొత్తం పోయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఎంత సేవ్ చేసుకున్నారంట? ఒక్కొక్కరు 2000 సేవ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు 9%, ఫర్ ఎగ్జాంపుల్ 9 parts వాళ్ళు సంపాదిస్తే 4 parts వాళ్ళు ఖర్చు పెట్టినారు అని. ఓకేనా? ఇది వాళ్ళు సంపాదించింది, ఖర్చు పోయిందేదంతా తీసేస్తే వాళ్ళకి నెల 2000 మిగిలింది. ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్. వాళ్ళ ఇన్కమ్ ఎంత కనుక్కోండి అన్నారు. అందుకోసం ఏం చేసినాం ఇక్కడ? లెట్ ద ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని రాసినాం. అంటే ఇన్కమ్ని ఎక్స్ అనుకుంటున్నాము, ఎక్స్పెండిచర్ని వై అనుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ఫస్ట్ ఎంత సంపాదిస్తున్నాడు అంటే, రేషియోలో అయితే 9 parts సంపాదిస్తున్నాడు, 4 parts ఖర్చు పెడుతున్నాడు. అందుకోసం 9 into ఇన్కమ్ అంటే ఎక్స్ కాబట్టి 9 into x 9x మైనస్ 4 into y 4y. ఎందుకు ఇక్కడ మైనస్ పెట్టినాము అంటే, మైనస్ ఎందుకు పెట్టినామంటే ఎక్స్పెండిచర్ అంటే మనం ఖర్చు చేసేది కాబట్టి మనం అక్కడ మైనస్ పెట్టాల్సి వచ్చింది. ఓకేనా? 9x మనం సంపాదిస్తే 4y మనము ఖర్చు పెడితే 2000 మిగిలింది. ఇది మొదటి వ్యక్తిది. సేమ్ అలాగే రెండో వ్యక్తిది ఏమి? అతను 7x సంపాదిస్తే 3y ఖర్చు పెడితే 2000 మిగిలింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్. ఇవి రెండింటిని మనం సాల్వ్ చేస్తున్నాము. ఇప్పటిదాకా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసినాము. ఇక్కడ నుంచి ఎలిమినేషన్ మెథడ్ చేయాలా. జాగ్రత్త చూడండి. సాల్వింగ్ 1 and 2 1 2 సాల్వ్ చేస్తున్నాము. ఓకేనా? సాల్వ్ చేయాలి ఎలిమినేషన్ మెథడ్లో. అంటే ఏం చేసుకోవాలా అంటే, మనము మన ఇష్టం ఎక్స్నైనా ఎలిమినేట్ చేయొచ్చు, వైనైనా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ అంటే అక్కడ లేకుండా తీసేయడము. లేకుండా తీసేయాలంటే ఏముండాలా? నంబర్లు సేమ్ ఉండాలా, సింబల్స్ డిఫరెంట్ ఉండాలి. అందుకోసం ఏం చేసినాను? సింపుల్. ఇక్కడ చూడండి. ఈ పైన ఈక్వేషన్ని ఈ 3తో మల్టిప్లై చేసిన, కింద ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేసిన. అప్పుడు 3తో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 9 3 27x మైనస్ 4y into 3 12y ఈక్వల్స్ టు 2000 into 3 6000. కిందది 4 7 28 x కాబట్టి x 28x మైనస్ 4 3 12 into y 12y ఈక్వల్స్ టు 2000 into 4 8000 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 12y ఏమైనాయి? సేమ్ అయినాయి. కానీ సింబల్స్ ఏ విధంగా ఉన్నాయి? సింబల్స్ కూడా సేమ్ ఉన్నాయి. అందుకని సింబల్స్ చేంజ్ చేస్తున్నా. సింబల్స్ చేంజ్ చేస్తే దీనికి ఒకటే కాదు, మొత్తం ఈ లైన్ మొత్తం చేంజ్ చేయాలి. ఇక్కడ సింబల్ ఏం లేదంటే ఏమన్నట్లు ప్లస్ ఉన్నట్ల. అందుకని ప్లస్ ఉన్నదాన్ని మైనస్ చేసినాను. ఆల్రెడీ మైనస్ ఉన్నదాన్ని ప్లస్ చేసినాను. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్ల, ప్లస్ని చేంజ్ చేసి మైనస్ పెట్టినా. అప్పుడు ఇది మైనస్ 12y ప్లస్ 12y. అప్పుడు ఈ రెండింటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ప్లస్ 12y మైనస్ 12y ఎలిమినేట్ అయితే ఏం మిగులుతుంది? 27x మైనస్ 28x. ఓకేనా? ప్లస్ విత్ మైనస్ సబ్ట్రాక్ట్ బిగ్గర్ నెంబర్ సింబల్. అప్పుడు మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా ప్లస్ విత్ మైనస్ సబ్ట్రాక్ట్ బిగ్గర్ నెంబర్ సింబల్. 8000లో 6000 సబ్ట్రాక్ట్ చేస్తే 2000. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2000. ఇటువైపు మైనస్ రెండు క్యాన్సిల్ చేసినాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనియండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ ఎక్స్ ఈక్వల్స్ 2000 అనేది మిగిలింది. ఎక్స్ వాల్యూ 2000 వచ్చింది. ఎక్స్ వాల్యూ తీసుకుని వచ్చి మన ఇష్టం, ఈక్వేషన్ 1లో అయినా 2లో అయినా మీకు ఏ ఈక్వేషన్ ఇష్టమైతే అందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ నేను 1లో సబ్స్టిట్యూట్ చేసిన. ఈక్వేషన్ 1 చూడండి. 9x మైనస్ 4y ఈక్వల్స్ 2000 అనేది. 9 into x అంటే 2000. ఈ బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం. జాగ్రత్త తీసుకోండి. మైనస్ 4y ఈక్వల్స్ 2000. 9 into 2000 18,000 మైనస్ 4y ఈక్వల్స్ 2000. మైనస్ 4y అలానే ఉంది. ఇక్కడ వచ్చేసి 18,000 ప్లస్ 18,000 ఇటువైపు జంప్ అయితే మైనస్ 18,000. ఓకేనా? మైనస్ 4y ఈక్వల్స్ ఇక్కడ ప్లస్ విత్ మైనస్ సబ్ట్రాక్ట్ బిగ్గర్ నెంబర్ సింబల్ ఆన్సర్ రాయాలా. 18,000లో 2000 సబ్ట్రాక్టింగ్ చేస్తే 16,000. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 16,000. ఓకేనా? ఇప్పుడు ఈ వై అలానే పెట్టి మైనస్ 4 ఇంటూలోని ఇటువైపు వస్తే బైలోకి వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. y ఈక్వల్స్ టు మైనస్ 16,000 డివైడెడ్ బై ఇంటూలోన మైనస్ 4 ఇటువైపు వచ్చింది కాబట్టి ఓకేనా, బైలో వచ్చింది. మైనస్ మైనస్ క్యాన్సిల్, 4తో క్యాన్సిల్ చేసిన. 4 1 4 4 16, 3 zeros. అప్పుడు y వాల్యూ ఎంత అయింది? 4000 అయింది. దేర్ ఫోర్ ద ఇన్కమ్ 2000, ఎక్స్పెండిచర్ వచ్చేసి 4000. ఓకేనా? కానీ వాళ్ళు ఏమన్నారు? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి కనుక్కోండి అన్నాడు. అందుకోసం ఇప్పుడు
మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. వాళ్ళు ఇన్కమ్ ఒకటి ఉన్నారు, మనం ఎక్స్పెండిచర్ కూడా కనుక్కుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ మనము ఏమనుకున్నాము 9x అనుకున్నాం. ఓకేనా. 9x అంటే 9 into x. 9 into x అంటే ఎంత వచ్చింది మనకి 2000. కాబట్టి 9 into 2000 18,000 అతడు ఓకేనా సంపాదించుతున్నాడు. ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు పెట్టినాడు 4y ఖర్చు పెట్టినాడు. ఇక్కడ మనం రాసినాము 9x సంపాదించి 4y ఖర్చు పెట్టినాడు అని రాసినాము. 4y ఖర్చు పెట్టినాడు. 4 into y అంటే 4,000. 4 4 16,000 అంటే 16,000 అతను ఖర్చు పెట్టినాడు. 18,000 అతను సంపాదించి 16,000 ఖర్చు పెడితే ఎంత మిగులుతుంది 2,000 మిగులుతుంది. సరిపోయింది. వాళ్ళు కూడా అదే 2,000 ఇతను 2,000 మిగిలించుకుంటాడు, ఇతను కూడా 2,000 మిగిలించుకుంటాడు అని చెప్పినారు. ఫస్ట్ పర్సన్ 2,000 సరిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇంకో వ్యక్తి చూడండి, అతడు ఎంత సంపాదిస్తాడు 7 కదా. 7x అని రాసిన కూడా 7 into ఓకేనా 7x అని రాసిన కూడా 7 into x 7x 7 into x అంటే 2,000. 7 2 14,000. ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే 3y అని రాసినాం. అక్కడ 3 into y అంటే 4,000. 3 4 12,000 అంటే 14,000 అతను సంపాదిస్తే 12,000 అతను ఖర్చు పెడతాడు. 14,000 సంపాదించి 12,000 ఖర్చు పెడితే ఎంత మిగులుతుంది 2,000 మిగులుతుంది. సరిపోయిందా. ఇది ఎగ్జాంపుల్ 8. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు ఎక్కువ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఇంకా క్లారిటీగా మీకు PDF పంపిస్తాను. థ్యాంక్ యూ.